చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో సోషల్ మీడియాలో ఈ హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభిస్తోంది. వైఎస్ఆర్సీపీ నిరసన వీడియోలు ఎక్స్లో వైరల్ అవుతున్నాయి. 2 years ఫర్ టీడీపీ బ్యాక్ స్టాబింగ్ పేరుతో ట్రెండ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై స్పందిస్తున్న నెటిజన్లు బాబు వైఫల్యాలను ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు హ్యాష్ట్యాగ్ ప్రస్తుతం ఎక్స్లో ట్రెండ్ అవుతోంది. నంబర్ 1 పొజిషన్లో ఉంది ప్రస్తుతం ఈ హ్యాష్ట్యాగ్. సో ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది చంద్రబాబు పాలనపై అని అర్థం చేసుకోవచ్చు మనం. మా కరెస్పాండెంట్ రవీంద్ర జాయిన్ అవుతున్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసనలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ప్రస్తుతం ఆ నిరసనలకి సపోర్ట్ చూస్తున్నాం. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర రవీంద్ర? బిందు, నిజానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు అందరూ కదిలి వచ్చారు. ఊర్లు కదిలి వచ్చి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగిన నిరసన ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఈ ప్రదర్శనలు జరిగాయో అంతకు మించి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి కూడా మద్దతు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు వచ్చిన తర్వాత గడిచిన ఈ 2 సంవత్సరాల్లోనే అత్యంత దారుణమైనటువంటి మోసం, వంచన, వెన్నుపోటు జరిగిందనేది రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు సంఘీభావంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ళు అనేటువంటి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్పందన లభించింది. ముఖ్యంగా ఈసారి జెడ్ బ్యాచ్ ఎక్కువగా కనిపించారు. యూత్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసా నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించేందుకు జెడ్ బ్యాచ్ రంగంలోకి వస్తారు, కాక్రోచులు బయటకు వస్తాయంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ స్థాయిలో సంచలనంగా మారాయో ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి నిరసన కార్యక్రమాలు కూడా జెడ్ బ్యాచ్ పెద్ద సంఖ్యలో పాల్గొనడం చాలా స్పష్టంగా కనిపించింది. మరోవైపు వీరికి సంఘీభావంగా నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి కూడా నెటిజన్లు స్పందించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ నిరసన కార్యక్రమాలకు సంబంధించినటువంటి వీడియోలను ఎక్స్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా ఆ వీడియోలకు విశేష మద్దతు లభించింది. విపరీతంగా వైరల్ అయినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు పెద్ద సంఖ్యలో నెటిజన్లు కూడా స్పందించి కామెంట్స్ కూడా పెడుతున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి ఇక ఆయన ఏం పరిపాలన చేస్తారంటూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అనేక పోస్టర్లు బయటకు వచ్చాయి, పోస్టులు వస్తున్నాయి, అట్లాగే మీమ్స్ కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 2 సంవత్సరాలలోనే ఇట్లా రాష్ట్రం అంతా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటే, రానున్న 1 సంవత్సరం 2 ఏళ్ళు ఉన్న తర్వాత అయితే ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలకులు ఎవరు కూడా బయట తిరిగే పరిస్థితి లేదనేటువంటి మాటలు కూడా ఈ నెటిజన్లు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా ఈరోజు ఎక్స్లో అత్యంత వైరల్ అవుతూ ట్రెండింగ్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.